ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి అన్ని బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని అయితే తరలిస్తున్నారు. మనం సంగారెడ్డిలో ఉన్నాం. సంగారెడ్డిలోని మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడిద్దాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, రేపటి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సార్ చెప్పండి, సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, రేపటి ఎలక్షన్స్కి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? సంగారెడ్డి పట్టణంలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. దాదాపు 121 పిఎస్లు మనం లొకేట్ చేసుకోవడం జరిగింది. 600 పైచిలుగు పోలింగ్ సిబ్బంది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వాళ్ళ పోలింగ్ మెటీరియల్ తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. రేపు జరగబోయే 11th నాడు రేపు జరిగే మున్సిపల్ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అన్ని రకాలుగా సన్నద్ధమై ఉన్నాము. దీనికి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నారు కాబట్టి వారి యొక్క డైరెక్షన్లో మేము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి సహకారంతో పటిష్టమైన బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మిగతా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి ఈ ఎన్నికలు సాఫీగా జరగడానికి మా వంతు కృషి చేస్తాం. ఇక్కడ 38 వార్డులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏమన్నాయి, అక్కడ ఏర్పాటు ఎట్లా జరిగినాయి? సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ దాదాపు 13 వార్డులో మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పంపించాము. సో అక్కడ ఇంకొంత పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ప్రతి పిఎస్లో వెబ్ కాస్టింగ్ చేయడానికి సీసీ కెమెరాస్ కూడా మేము ఫిట్ చేయడం జరిగింది. దాని యొక్క మానిటరింగ్ కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మా మున్సిపల్ కార్యాలయంలో కూడా సీసీ ఫుటేజ్ ద్వారా ఎన్నికల సరళి అనేది క్షణం టు క్షణం మేము పర్యవేక్షిస్తాం. వృద్ధులు, వికలాంగులకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అంటే కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు ఉన్నాయి, అట్లాంటి వాటికి గుర్తించారా మీరు? మనకు ప్రస్తుతం 35 లొకేషన్స్లో ఈ 121 పిఎస్లు ఉన్నాయి. అన్ని చోట్ల వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఆ పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి ర్యాంప్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటితో పాటు వీల్ చైర్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంచాము. మా సిబ్బంది కూడా సహాయకంగా ఉంటారు. ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళని వీల్ చైర్లో తీసుకెళ్లి ఓటింగ్ చేయించడానికి మా వంతు కృషి చేస్తాం. ఇది సంగారెడ్డి మున్సిపాలిటీలో పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకు 18 మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా ఆయా ఏర్పాట్లు అయితే జరిగాయి. ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి కావచ్చు, ఇతర డిస్ట్రిబ్యూషన్ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వాటిని తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే సిబ్బంది వాటిని తీసుకొని ఆయా పోలింగ్ బూత్లకు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఇబ్బందులు ఉంటే ముందుగానే గుర్తించి వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఇది సంగారెడ్డి మున్సిపాలిటీ కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో కూడా ఇదే వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.